ఈ పిల్లలకు 10 గుంటలు ఇచ్చి పెళ్లి చేయించాను నేను. ఇప్పుడు వచ్చి నా పడతా పిల్లలు మాకు కట్నం కింద ఇది ఇస్తేవి మేము ఆగమైపోయినాము. వాళ్ళు ఏడవా నేను ఏడవా ఏం చేసుకోవాలి ఇక చెప్పింది పడ్డాక మాకు ఎట్లా న్యాయం చెయ్యి. మా దాన్ని తమ్మొద్దు మాకు. మా పిల్లలు ఒక పెద్ద పిల్లలు తింటుండే కానీ ఇద్దరు ఇంటలేరు. ఇంతకుముందు కింద బియ్యం అని వచ్చేది పంట పండించుకుంటే ఇప్పుడు అట్లా కూడా లేకుండా అయింది మాకు. 15,000 ఇదేమో 90 రూపాయల గజమన్న. 90 రూపాయలు 90 రూపాయలకి ఏమొస్తుంది? ఎట్లా చేయాలి ఏం చేయాలి? ఇక్కడ ఆడబిడ్డల పరిస్థితి లావణ్య గారు కంటతడి పెట్టిండ్రు. లావణ్య గౌడ్ గారు 30 గుంటలుంటే 3 ఆడపిల్లలకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇవాళ చేసిన తర్వాత పక్కకే వెంచర్ 15,000 రూపాయలకు అలా గజం ప్లాట్ పోతున్నది. అదే చూసిండ్రు పిల్లలు ఏదో వాళ్ళు 10 గుంటలు ప్లాట్ల రూపంగా ఉంటాయి కదా అనుకుంటే ఇవాళ నువ్వు తీసుకొచ్చి కరెంటు పోల్ ఇక్కడ వెంచర్లు వదిలిపెట్టి పక్కకే వెంచర్లునే దాని పక్కకు వీళ్ళని భూములు ఇవ్వమంటే ఇయ్యనందుకు అలాయించి ఇక్కడ వచ్చి వాళ్ళు స్తంభాలు వేస్తున్నారు. అది కూడా ఎట్లున్నది అంటే ఆడోటు ఉన్నది, ఇటోటు ఉన్నది, ఇటోటు ఉన్నది, అటోటు ఉన్నది. నీకు సోయమని ఉంటే నీ వాళ్ళని ఎవరైనా పంపించుకో, ఇక్కడికి చూపించుకో. ఇక ఇక్కడ ఏంది పరిస్థితి ఏంటంటే కంటతడి పెట్టి ఏం చెప్తున్నదంటే నా పిల్లలను భర్తలు వద్దు, నీ భూమి వద్దు, నీ బిడ్డద్దు అని సంసారాలు తెగ్గొట్టేచ్చే కాడికి పోతున్నావు. మంగళసూత్రాలు ఇచ్చుడేమో దేవుడు ఎరుగు కానీ ఉన్న మంగళసూత్రాలు మాత్రం ఊడబీక్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు నీ వాళ్ళని ఈయనది ఆడ ముంగటున్నది. ఆయన కూడా ఆ బటర్ఫ్లై రోడ్ అట శేషగిరిరావు ఆయన పేరు. ఆ శేషగిరిరావు అంటాడు ఆంధ్రోన్ కంపెనీ. మీరందరూ ఆంధ్రోలంతా మీరంతా వియ్యం అందుకున్నారు. మీరు పార్ట్నర్షిప్లు ఉన్నాయి మీకు అందరికి. మరి ఇక్కడ నీ పార్ట్నర్షిప్ ఏమో మాకు ఎరకలేదు కానీ ఇగో తన భూమి అడిగితే ఇయ్యనందుకు ఇలా ఆ పోల్లన్నీ మొత్తం ఇల్లీగల్ గా ఒక డైరెక్షన్ లేకుండా ఏదంటే చక్కగా పోతే ఇక్కడ పోయేటి ఆడ 15,000 ఉంటుంది, నువ్వు ఇక్కడ 90 రూపాయలు ఇస్తారా? నాకు అర్థం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం చేస్తుందంతా ఇల్లీగల్. ఇగో మీరు గౌడ సంఘాలు కూడా అన్నలు మీరందరూ జర సుడురీకు రాండ్రి. మీ ఈదులు పోతున్నాయి, తాళ్లు పోతున్నాయి, చెట్లు బీకిరు. మరి ఎక్కడికెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకొని చెట్లు బీకినరో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా పొన్నం ప్రభాకర్ బైసాబ్ ఏం చేస్తున్నావు చూడు. మరి గౌడ తల్లులు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళు సంసారాలు నాశనం అవుతున్నాయని చెప్పి వీళ్ళ కాంపెన్సేషన్ అసలు ఫస్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాపర్ గా జరగలేదు. ఇది లేదు కాంపెన్సేషన్ అన్నా నువ్వు న్యాయబద్ధంగా ఉన్నదా అంటే అది లేదు. దౌర్జన్యంగా దొంగ ఆర్డర్లతో వచ్చి వీళ్ళు వీళ్ళ పొలాలల్లా పండించుకునే పొలాలల్లా వచ్చి వీళ్ళు పవర్ పోల్ వేస్తున్నారు. ఇక్కడికి వేస్తున్నారు. ఇది వీళ్ళ సాగుకొచ్చింది. ఇళ్లలో వెలుగులేమో దేవుడికి గాని ఇక్కడ వీళ్ళ బతుకులకు మాత్రం చీకటికి చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు వెంటనే చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నా పిల్లలు నా ఇంటికి రాకుండా మొత్తం నాగా చేసిండు. నా కొడుకులు లేరు, నాకు 3 బిడ్డలు మొత్తం నాకు ఇంటికి రాకుండా నాకు గంజిపోయ కూడా చేసిండు పుణ్యాత్ముడు. విన్నావు కదా ఈ మాటలు. నువ్వు మా బొట్టోళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు బాగా మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావు.